పుష్ప సాంగ్స్తో బాగా ఫేమస్ అయిన పోలాకి విజయ్ గారు మనతో పాటు ఉన్నారు. హాయ్. హాయ్ సార్. హాయ్ సార్. మీరు మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి, ఎలా వచ్చారు ఫిల్మ్ ఇండస్ట్రీకి? సార్ అసలు నేను స్టార్టింగ్ ఏంటంటే ఇక్కడ ఒక మేస్త్రి పని చేయడానికి వచ్చాను సార్. సో ఏంటంటే ఫ్యామిలీతో వచ్చామన్నమాట. సో సడన్గా ఏంటంటే డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్తో స్వర్ణ మాస్టర్ స్టూడియో ఒకటి ఉంటే స్వర్ణ మాస్టర్ స్టూడియోకి వెళ్ళడం, అక్కడ ఏజస్ మాస్టర్ అని మా మాస్టర్ అనమాట. సో ఆయన నేర్పించడం, అక్కడ ఏంటంటే ఫీజు లేకుండా నేను జాయిన్ అయ్యాను అనమాట. సో ఆయన దగ్గర నుంచి అక్కడే డాన్స్ నేర్చుకొని అక్కడే క్లాసెస్ చెప్తూ అక్కడ నుంచి ఇంకా టీవీ షోస్ చేస్తూ కార్డు తీసుకొని అలా మాస్టర్ అయ్యాను సార్. ఓకే, ఎన్ని సంవత్సరాలు పట్టింది కార్డు రావడానికి? సార్ నా కార్డు అయితే నార్మల్ నేను 2015లో ట్రై చేశాను సార్. 2015లోనే వచ్చేసింది సార్ కార్డు. ఓకే. నేను దానికి ముందు నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను, 2012లో ఆ టైం నుంచి ఉన్నాను. బట్ కార్డు కోసం అయితే 15 ట్రై చేసాము, అప్పుడు వచ్చింది సార్. రైట్. జనరల్గా డాన్సర్స్ కావాలంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది జనరల్గా. అందులో కార్డు రావడానికి ఇంకా కాంపిటీషన్ ఉంటుంది. సో మీరు ఎలాగా దాన్ని సాధించగలిగారు? యాక్చువల్లీ ఒక 300 మెంబర్ డాన్సర్స్ ఆడిషన్స్ జరిగింది సార్. సో 300 మెంబర్ డాన్సర్స్ ఆడిషన్లో వన్ ఆఫ్ ద ఫస్ట్గా నిల్చున్నాను సార్. ఫస్ట్ కార్డ్ నాదే ఓకే అయింది. సో అలా అంటే నాకు అప్పుడు ఎవరు ఏది సపోర్ట్ లేదు. సో స్టార్టింగ్లో ఏంటంటే నాకు నేనే కంపోజ్ చేసుకొని, అంటే అప్పుడు కంపోజింగ్ కూడా మనకి ఐడియా ఉండేది కాదు. సో నాకు నేను క్లాసికల్ అవని, వెస్టర్న్, ఫోక్, ఇలా ఒక 3 స్టైల్స్ ఉంటాయి సార్. ఆడిషన్ ఇవ్వాలంటే ఒక 3 స్టైల్స్ ఉంటాయి. ఆ 3 స్టైల్స్ ఏమి అక్కడ ప్రజెంట్ చేయాలి. సో అలా నేను ప్రజెంట్ చేసినప్పుడు అలా కార్డ్ ఓకే అయింది. మీకు మొదటి సాంగ్ ఏంటి? కొరియోగ్రాఫర్గా నా ఫస్ట్ సాంగ్ సాయి రాజేష్ గారి డైరెక్షన్లో కొబ్బరి మట్టలో ఒక సాంగ్ చేశాను సార్. సార్ లిరిక్స్ ఎస్ సార్. అప్పటి నుంచి ఆ డిఫరెంట్ సాంగ్స్ అన్నీ అలాగే దేవుడి దయ వల్ల అన్నీ అలాంటి హిట్ సాంగ్సే వచ్చాయి సార్. జనరల్గా ఒక సాంగ్ కంపోజ్ చేసేటప్పుడు లిరిక్స్ అనేది కూడా కొరియోగ్రాఫర్ వినేసి లిరిక్స్ లో ఉన్నది మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అవును సార్. సో ఫస్ట్ సాంగ్ అటువంటి సాంగ్ రావడం కొంచెం కన్ఫ్యూజ్ అయి ఉంటారు కదా. అంటే స్టార్టింగ్ కంపోజ్ చేసినప్పుడు మా కొలీగ్స్, అసిస్టెంట్స్ వీళ్ళందరూ అసలు కాదు ఇందులో చరణం ఏది, పల్లవి ఏది, అంటే చరణాలు ఏమి ఉండవు, ఆ నుంచి బండిలో వరకు పాడుతూ కూర్చుంటారు, పాడుతూనే ఉంటారు. చరణాల్లో కూడా అని. సో అలా వెరైటీ సాంగ్ సార్ అది బాగా వర్కౌట్ అయింది అది. సో డైరెక్టర్ ఏమని చెప్పారు ఆ సాంగ్ కి? ఎలాగా కాన్సెప్ట్ చెప్పేసి సార్ ఆయన ఎలా అంటే రాజేష్ గారు ఏం చెప్పారంటే, నాకు ఒక పెద్ద హీరో డాన్స్ చేసినట్టు ఉండాలి. అంటే అసలు ఈయన ఫ్లోర్ మూమెంట్లు చేస్తే ఎలా ఉంటుంది, అసలు ఈయన కరెక్ట్ ప్రాపర్ డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది అనేది చూడాలన్నారు. సో అలా క్రియేట్ చేశాం సార్. నెక్స్ట్ బేబీలో కూడా చేశారా? బేబీ చేశాను సార్. బేబీ సింగిల్ కార్డ్ సార్. సింగిల్ కార్డా? అవును సార్. అందులో హీరోయిన్ ఇంట్రడక్షన్ సాంగ్ కూడా అదే పెట్టుంటారు కదా. ఇట్స్ లైక్ మేజర్ హీరో ఇంట్రడక్షన్ ఉన్నట్టు ఉంటుంది. హీరోయిన్ అవును సార్. ఆ బేబీ ఏది గణేష్ దగ్గర గణేష్ సాంగ్. అవును సార్. అది ఒకటి. ఇంకొకటి దానికోసం వైష్ణవి కూడా చాలా కష్టపడింది సార్. వైష్ణవి కూడా ఏంటంటే పాపం ఒక 2 వీక్స్ వరకు డైలీ ప్రాక్టీస్కి వచ్చేది. రాజేష్ గారు ఇలాగే ఆ పక్కన కూర్చొని నాకు ఇంకా పర్ఫెక్షన్ కావాలని పాపం కూర్చొని మరీ చేయించుకున్నారు. అలాగే దాని తర్వాత ఆనంద్ అన్నది ఏంటంటే సింగిల్ టేక్ ఒక సాంగ్ చేశాం. అవును, 6 minutes సింగిల్ టేక్, ఎక్కడ ఆగదు, ఒకటే షాట్లో. సో అది ఫైనల్గా ఓకే, లెంత్ వల్ల కొంచెం అది ట్రిమ్ అయింది. సో ఆ సాంగ్ కూడా చాలా కష్టం. ఆయన లైఫ్లో ఫస్ట్ టైం డాన్స్ చేయడం సార్. ఒక ఫస్ట్ టైం డాన్స్ చేసే వ్యక్తి అంత బాగా చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. రైట్. చాలా కష్టపడ్డారు. సో బేసికల్గా ఒక స్పూఫ్ సాంగ్ తో స్టార్ట్ అయ్యి ఫుల్లీ ఎమోషనల్ సాంగ్స్ చేశారు నెక్స్ట్. అసలు అవును. ఓకే, మీరు చేసినది బిఫోర్ పుష్ప వాట్ వర్ యువర్ అంటే కొంచెం గ్రోత్ స్టెప్ బై స్టెప్ ఎదగడానికి ఉపయోగపడిన సాంగ్స్ ఏమున్నాయి సార్? బిఫోర్ ఊ అంటావా, ఆఫ్టర్ ఊ అంటావా సార్? నాకు బిఫోర్ అంటే నేను అప్పటికి చిన్న సాంగులు చేస్తున్నాను.
అంటే ఇవి నక్లీస్ గోల్స్ అవని నక్లీస్ గోల్స్ ఇస్మార్ట్ శంకర్లో ఇస్మార్ట్ది మొన్న రీసెంట్గా చేశాను. డబుల్ స్మార్ట్ రీసెంట్గా చేశాను సార్. యాక్చువల్లీ నేను రామ్ గారిది నాకు రావడానికి ఏంటంటే ఒక వీడియో ఒకటి చూసాను యాక్చువల్గా. ఏంటి అది స్టోరీ చెప్పండి. యాక్చువల్లీ ఏంటంటే నేను నార్మల్గా ఇలాగే ఇన్స్టిట్యూట్లో వీడియోస్ తీసుకొని నేను పెట్టేవాడిని. నార్మల్గా చిన్న వీడియోస్ తీసుకొని యూట్యూబ్లో 2013 ఆ టైంలో పెట్టేవాడిని. సో అది యూట్యూబ్లో రామ్ గారు చూసి పిలిపించి కొరియోగ్రాఫ్ చాలా బాగా చేస్తున్నావు, నాకు ఒక 3 songs డెమోస్ చేసి చూపించు అని అన్నారు. అలాగే చేసి చూపిస్తే ఆయనకి పిచ్చగా నచ్చింది. నువ్వు కార్డు తీసుకొని అన్నారు. కార్డ్ అనేది ఒక ఐడియానే లేదు. సో అప్పుడు స్టార్ట్ అయింది సార్, నేను మాస్టర్ అవ్వాలి, రామ్ గారితో వర్క్ చేయాలని. సో అలా దేవుడి దయలో మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ రామ్ గారితో వర్క్ చేయడం, ఒక మంచి బ్లాక్ బస్టర్ సాంగ్ ఇచ్చారు సార్. అది అలాగే సాంగ్ కూడా ఇప్పుడు నేను చేసిన లింగిడి అవని, కల్లాజోడు కాలేజ్ పాప అవని, తర్వాత రవితేజ గారిది గల్లంత అదే అవని, అంటే ఇలా నాగార్జున గారిది దుమ్ము దుకాణం అని, నా స్వామి రంగలో, ఇలా అన్ని దేవుడు వల్ల ఏంటంటే అన్ని మంచి ఆ హిట్ సినిమాల్లో నాది ఒక మంచి హిట్ సాంగ్ రావడం నాకు చాలా హ్యాపీ సార్. యాక్చువల్గా మీ సాంగ్స్లో ఎక్కువ ఫోక్ సాంగ్స్ బాగా అయినట్టుంది కదా? లేదు సార్, అలా ఏం లేదు. ఫోక్ కాదు, వెస్టర్న్. ఇప్పుడు గల్లంత రవితేజ గారిది అది వెస్టర్న్ సాంగ్ సార్. మళ్ళీ అండ్ గమ్ గమ్ గణేశాలో ఆనంద్ దేవరకున్నది అది వెస్టర్న్ సాంగ్. ఇప్పుడు మొన్న యుఎస్లో మేము ఒక సాంగ్ చేసాం, ఎవరు అశోక్ గల్లాది మన ఇది సితారా ఎంటర్టైన్మెంట్. అవును సార్, సితార్లో. సో అది మంచి వెస్టర్న్ సాంగ్ సార్. యుఎస్ వెళ్ళొచ్చారా మీరు? అవును సార్, వెళ్ళొచ్చు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మిరాయి చేసాం సార్. మొన్న మిరాయిలో ఒక ఐటమ్ సాంగ్ చేసాం శ్రీలంకలో. అది కూడా బాగా. శ్రీలంక సార్. శ్రీలంకలో చేశారు. హూ ఇస్ ద యాక్ట్రెస్? అది త్వరలో సార్, డెఫినెట్గా అది కూడా మీకు త్వరలో మంచి సాంగ్ అవుతుంది, అందరికీ నచ్చేలాగా అవుతుంది సార్. రైట్. ఊ అంటావా సాంగ్ ఎలా వచ్చింది అండ్ ఎలా ఇంప్రెస్ చేయగలిగారు అల్లు అర్జున్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టు టేక్ దట్? సార్ యాక్చువల్లీ ఫస్ట్ నాది ఒక డెమో ఉండేది సార్. ఆ డెమో ఏంటంటే నేను అప్పటికే చిన్న సాంగ్లు చేసా, నాకు అప్పుడు అంత పేరేం లేదు సార్. సో ఫస్ట్ డెమో ఒక కో డైరెక్టర్ ద్వారా బన్నీ గారి దగ్గరికి, సుక్కు గారి దగ్గరికి వెళ్ళింది. సో అది చూసి అదే సార్ వాళ్ళ దగ్గర ఒక గొప్ప టాలెంట్, ఒక గొప్ప క్వాలిటీ ఏంటంటే టాలెంట్ ఎక్కడున్నా సరే పిక్ చేసుకుంటారు. సో అలా నేను అలా వచ్చిన వాడిని. సో నన్ను ఏంటంటే ఊ అంట సాంగ్ చేసినప్పుడు సడన్గా నాకేంటంటే ఈ డెమో చూసి పిలిపించి సాంగ్ వినిపించి ఇది చెయ్యాలి అని అంటే నేను అప్పటికప్పుడు, అంటే అప్పటికి గణేష్ మాస్టర్ ఆల్రెడీ ఉన్నారు, బట్ దేవుడి దేవుడు మనల్ని కూడా అలా యాడ్ చేశారు. సో అంత మంచి ఒక పాన్ ఇండియా మూవీలో నేను ఒక పార్ట్ అయినందుకు అప్పుడే నాకు అది చాలా మంచి ఇది, అంటే ఒక అచీవ్మెంట్ సార్ నాకు అది. సో అలాంటిది మళ్ళీ నన్ను గుర్తించి మళ్ళీ సుక్కు సార్, బన్నీ సార్ మళ్ళీ గుర్తించి మళ్ళీ ఇందులో 2 సాంగులు ఇవ్వడం అనేది నేను చాలా బ్లెస్ చేసుకున్నాను ఫీల్ అవుతాను సార్. అంటే దేవుడు బ్లెస్సింగ్స్ వల్ల డెఫినెట్గా. ఊ అంటావా అనే సాంగ్ యాక్చువల్గా మన స్పెషల్ సాంగ్స్, ఐటమ్ సాంగ్స్ లాగా ఉండదు. అదంతా చాలా లో పిచ్లో ఉంటుంది. ఇట్స్ మోర్ లైక్ ఎ మెలోడీ దానే బీట్ సాంగ్. సో అది నేల మీద ఒళ్ళో కూర్చోబెట్టుకుని వేసే స్టెప్ మీరు కంపోజ్ చేస్తుంది. అవును సార్. ఇంకోటి ఏంటంటే పుష్ప సాంగ్ ఉంది కదా, పుష్ప 2లో. జనరల్గా పుష్ప 1లో సాంగ్స్ ఏంటంటే ఆయన బాడీ లాంగ్వేజ్ మీద లైట్ స్టెప్స్ ఉంటాయి, ఎక్కడ మనకి హార్డ్ ఫిజికల్గా హెవీ ఉండవు, లైట్గా ఉంటాయి. బట్ అతని బాడీ లాంగ్వేజ్ని మోడిఫై చేసినాయి కాబట్టి దాని మీద ఫుల్ రీల్స్ వచ్చేసినాయి. ఎందుకంటే ఎవ్రీబడి కెన్ ఈజీలీ డూ ఇట్, ప్రతి ఒక్కరు ఈజీగా చేయొచ్చు. కానీ మీరు పుష్ప సాంగ్ వచ్చేసరికి అది మంచి ట్రైనింగ్ ఉండి కొంచెం డ్యాన్స్ మీద పట్టున్న వాళ్ళే చేయగలరు ఆ స్టెప్ కరెక్ట్గా. మిగిలిన వాళ్ళు చేస్తే కామెడీగా ఉంటుంది. ట్రూ సార్. యాక్చువల్లీ ఏంటంటే అది చూడ్డానికి చాలా ఈజీగా ఏముంది, లెగ్ ఇలా అంటే అయిపోద్ది కదా అని అంత చాలా ఈజీగా అనుకుంటారు. కానీ బట్ ఆ పాయింట్ నుంచి ఇక్కడ వరకు మొత్తం స్టిఫ్ చేయాలి సార్. బాడీ అంతా స్టిఫ్ చేసి దాన్ని కంట్రోల్ చేయాలి.
అంటే ఈ పార్ట్ కూడా ఏంటంటే మనకు ఆ నీ పార్ట్ ఏముందో ఆ టో కూడా ఫుల్ స్టిఫ్ చేసి మనం చేయాలి, లేకపోతే నార్మల్ చేస్తే నార్మల్గా వస్తుంది. సో అంత స్టిఫ్ చేసి అది బాడీ కంట్రోల్ చేసుకొని వన్ లెగ్ పైన స్టాండ్ చేసి బాడీ మళ్ళీ ఈ టో ఏంటంటే అప్ చేస్తూ బాడీ మూవ్ చేయాలి. అంటే వన్ లెగ్ పైన నిల్చొని టో అప్ చేయాలంటే అంత ఈజీ కాదు, కానీ చూడడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈవెన్ టీ గ్లాస్ మూమెంట్ కూడా, సో అది చూడడానికి ఏముంది గ్లాస్ ఇలా అన్నారు, కానీ ఆ టీ ఉంటుంది కదా అది పడకుండా కరెక్ట్ స్పీడ్ లో చేయాలి. అవును సార్, అది ఆ సింక్ లో అక్కడ మ్యూజిక్ సింక్ లో చేయాలి, ఇక్కడ టీ పడకూడదు. అంటే చాలా ఇంకా దాంట్లో మధ్యలో ఒకటి బిస్కెట్ తీసుకొచ్చి పెన్ని అది పెట్టి మళ్ళీ వాడికి ఇచ్చి కర్చీఫ్ తీసుకొని తుడిచి అనంటే అదంతా అది అవన్నీ ఏంటంటే మీరు చెప్పినట్టు ఆ క్యారెక్టర్ నుంచి అన్నీ బయటకు వచ్చినాయి సార్. అవన్నీ ఇప్పుడు బన్నీ గారు ఫస్ట్ పార్ట్లో చూసుకుంటే కూర్చొని ఆ టీ గ్లాస్ది బన్ తినేది ఒక సీన్ ఉంటుంది. సో అలా వచ్చిందన్నమాట. రైట్. నేను చెప్పేది ఏంటంటే మీరు చాలా కష్టం చేశారు, బేసికల్గా అందరూ ఇమిటేట్ చేయకుండా ఉండే విధంగా ఉన్నాయి. లేదు సార్, అప్పటికి చాలా రీల్స్ చేశారు సార్, 1 million దాటేసారు సార్. 1 million అంటే ఇట్స్ నాట్ ఈజీ. అందరూ ట్రై చేశారు, కానీ బన్నీ గారు వేసినంత ఈజీగా వేయటం ఎవరికి కుదరదు అంటారు. ఆయన స్వాగ్ ఉంటుంది సార్, ఆయన ఒక స్వాగ్ ఉంటుంది, ఆ స్వాగ్ మ్యాడ్. మీరు అదే రిలీజ్ చేసిన ప్రెమో సాంగ్ లోనే అన్ని స్టెప్స్ ఉన్నాయి, సినిమాలో ఇంకా ఎక్కువ ఉంటాయా? అంటే దాచిన స్టెప్స్ ఉన్నాయా? నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సార్. ఒక సీక్వెన్స్ ఉంది సార్, అది అద్దిరిపోతుంది, అది జనాలందరికీ అసలు షాక్ అవుతారు ఖచ్చితంగా. ఓకే, జాతర సాంగ్ స్పెషాలిటీ చెప్పండి. సో జాతర సీక్వెన్స్ ఏంటంటే సార్, మనం ఒక జోన్లోకి వెళ్ళిపోతాం సార్, ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం. అంటే మనకు తెలియకుండా మనం స్టార్టింగ్ ఏంటంటే ఇలా చూస్తూ మనకు తెలియకుండా ఇలా వచ్చేస్తాం, అంటే అంత ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం. అది మంచి సీక్వెన్స్ సార్, ఖచ్చితంగా జనాలు నచ్చేలాగా ఉంటుంది సార్. అసలు అంటే మళ్ళీ చూడాలనిపిస్తుంది, అలా ఉంటుంది ఆ సీక్వెన్స్. ఆయన అసలే శారీ కట్టుకొని ఉంటారు, సో ఆ బాడీ లాంగ్వేజ్, ఆ శారీ పట్టుకొని దోపుకోవటం ఇవన్నీ ఉంటాయి కదా. అవును సార్. సో మీరు సాంగ్ కంపోజిషన్ లో కూడా శ్రీ తాలూకు కొన్ని షేడ్స్ తేవాలి. లేదు సార్, అలా ఏం లేదు సార్, అసలు పుష్పనే కనిపిస్తాడు సార్ అక్కడ, వేరే క్యారెక్టర్స్ ఏవి కనిపించదు సార్, పుష్పనే సార్. రైట్, అంతే. అదే పెద్ద ఎపిసోడ్ సీక్వెన్స్ అంటున్నారు, పార్ట్ ఈజ్ ఎ సాంగ్ ఆఫ్ ఇట్. ఆ సాంగ్ అనేది ఒక పార్ట్ అందులో. సో మీరు ఓన్లీ సాంగ్ చేశారంటే దానికి ముందు వెనక కూడా డాన్సెస్ లాగా ఉంటాయి కదా జాతర అంటే. సో మొత్తం సీక్వెన్స్ లో ఇన్వాల్వ్ అయిపోయినారు. మొత్తం ఎపిసోడ్. సో యాక్చువల్ గా ఫైట్ మాస్టర్స్ కూడా ఉండొచ్చేమో అందులో, ఫైట్స్ ఉంటాయి. సో ఇట్స్ లైక్ కొలాబరేషన్, అందరు కొలాబరేషన్ చేసిందే సార్. డాన్స్లో కూడా ఫైట్ మాస్టర్లు ఉంది, అండ్ ఇది మీ ఫైట్లో డాన్స్ మాస్టర్లు ఉండేది, అంతే. అదంతా కొలాబరేషన్ చేయడం. రైట్. సో రేపు వెళ్తున్నారా? లేదు సార్, ప్రస్తుతానికి షూట్ ఉంది, అదే కంప్లీట్ చేసుకొని చేయాలి. రైట్. యా, నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి చేస్తున్నారు, అది 3వ సాంగ్. ఎస్ సార్. ఇప్పుడు పుష్పకి ఇంకొక సాంగ్ చేస్తున్నారా? లేదు సార్, లేదు. 2 సాంగ్స్ పుష్ప. అవును, నేను చేసిన 2 సాంగ్స్. 2 సాంగ్స్ షూటింగ్ అయిపోయింది. ఎస్ సార్, అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఇంకా రాబోయే సినిమాల్లో ఏం చేస్తున్నారు సార్? అది సార్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మిరాయి ఒకటి ఉంది సార్, తర్వాత సితారాలో అల్లరి నరేష్ గారిది ఒక ప్రాజెక్ట్ ఉంది, అది యుఎస్ది ఒక ప్రాజెక్ట్ ఒకటి ఉంది, తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ గారిది ఒకటి ఉంది, ఇంకా ఉన్నాయి సార్, వేరే కొన్ని పెద్దవి ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. రైట్. సో మీరు చాలా అసలు బై యాక్సిడెంట్ మీరు వచ్చారు ఇక్కడికి కదా, అండ్ చాలా చిన్న స్టేజ్ నుంచి ఈ రేంజ్. సో కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు ఏ సజెషన్ ఇవ్వగలరు మీలాగా డాన్స్లో అవగాహన ఉండేసేసి? సార్ ఇక్కడ అంటే వర్క్ మీద డెడికేషన్, టాలెంట్ ఉంటే ఎవరిని ఎవరు ఆపరు. ఆ కల్లమ్మ తల్లి ఆల్వేస్ వెల్కమ్ చెప్తారు, అది అమ్మాయిలవని అబ్బాయిలవని ఎవరైనా సరే ఆల్వేస్ వెల్కమ్. ఇప్పుడు మన తెలుగు వాళ్ళే, ఇప్పుడు మన తెలుగు అమ్మాయినే ఇప్పుడు శ్రీలీల గారిని తీసుకొని ఇప్పుడు ఒక
ఒక సాంగ్ చేశారు, స్పెషల్ సాంగ్. సో అలా మన తెలుగు వాళ్ళు చాలామంది ఆల్వేస్ వెల్కమ్ సార్. ఎక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇవి ఉండవు. యా. సో ఈ మధ్య బాగా పెద్దగా సెన్సేషన్ అయింది ఏంటంటే జానీ మాస్టర్ గారి అలిగేషన్స్ ఫాల్స్ కరెక్ట్ కాదు. నేను ఆ కేసు గురించి అడగటం లేదు. జనరల్గా అటువంటివి అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి? ఫ్రమ్ ద మాస్టర్స్ పర్స్పెక్టివ్ ఆర్ స్టూడెంట్స్గా వచ్చే వాళ్ళు కూడా ఏ విధంగా ఉంటే ఐ మీన్ మంచిది అనుకుంటున్నారు మీరు? అంటే ఎవరు కేర్ఫుల్గా వాళ్ళు ఉంటే బెటర్ సార్. అది రైట్ అవ్వని లెఫ్ట్ అవ్వని. సో ఇద్దరు సైడ్ ఏంటంటే ఎవరికి వాళ్ళు కేర్ఫుల్గా ఉంటే మంచిది, అంతే. ఎటువంటి ఓన్లీ ప్రొఫెషన్ తప్పితే మిగిలిన ఇన్వాల్వ్మెంట్ ఏమి లేకుండా ఓన్లీ ప్రొఫెషన్ చూసుకుంటే అంతే సార్. దెర్ వోంట్ బి ఎనీ ప్రాబ్లమ్స్. అంటే ఎవరిది తప్పు ఎవరిది రాంగ్ అని ఎవరిది మనం చెప్పలేము సార్. అంతా పైన దేవుడు ఉన్నాడు, పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు నిర్ణయిస్తారు అంత. రైట్. ఇంకోటి కార్డు తెచ్చుకోవటం ఈజీనా లేదంటే చాలా డిఫికల్ట్? సార్ నేను అదే అంటున్నాను సార్, టాలెంట్ ఉంటే ఎవరికైనా కార్డు ఇస్తారు సార్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కార్డుకి ఒక ప్రాసెస్ ఉంటుంది సార్. మెయిన్గా ఏంటంటే కార్డుకి ఒక ప్రాసెస్ ఉంటుంది. డాన్సర్ కార్డు ఫస్ట్ ఆడిషన్ ఉంటుంది సార్. తర్వాత డాన్సర్ కార్డు వచ్చిన తర్వాత అసిస్టెంట్గా చేయాలి. దాని తర్వాత మళ్ళీ మాస్టర్ అవ్వాలి అనుకుంటే మాస్టర్కి సైన్ పెట్టాలి. ఇంకోటి డైరెక్ట్గా మాస్టర్ కార్డు ఎవరికైనా ఇవ్వాలి అని అంటే ఫస్ట్ వాళ్ళ ప్రొఫైల్ చూడాలి. ప్రొఫైల్ చూడాలంటే ఒక కొంత టైం డెఫినెట్గా ఎవరికైనా కావాలి. సో అలా ప్రొఫైల్ చూసి ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు కదా సార్. ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరు డాన్స్ రాని వాళ్ళు కూడా వచ్చి నేను డబ్బులు ఇస్తాను నా కార్డు ఇవ్వండి అంటే ఎలా ఇచ్చేస్తారు? సో అలా ప్రొఫైల్ చూసి వాళ్ళు చేయగలరా లేదా, రేపు పొద్దున్న ఏదో ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి సాంగ్ని ఏదో చెడగొట్టేస్తే యూనియన్కే బ్యాడ్ నేమ్ కదా. సో అలా భయపడి కొంచెం అన్నీ చూసి ఇస్తారు అంతే. ఇంతకుముందు ప్రాబ్లీ ఒక 15 years బ్యాక్ అంతా తమిళ్ డాన్స్ మాస్టర్స్ వచ్చి ఇక్కడ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆల్మోస్ట్ 90% లోకల్ తెలుగు వాళ్ళే చేస్తున్నారు. ఎస్ సార్. ఈ మార్పు అనేది ఎలా వచ్చింది అనుకుంటున్నారు? అంటే మార్పు అనేది ఇప్పుడు అంటే తమిళ్ వాళ్ళు ఇప్పుడు ఒకప్పుడు తమిళ్ వాళ్ళు ఇక్కడికి వచ్చేవారు, ఇప్పుడు తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు సార్. అది చాలా మంచి విషయం అనిపిస్తుంది. సో ఏంటంటే ఇలా మన తెలుగు వాళ్ళకి మన వాళ్ళు మన సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకా మన వాళ్ళకి ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకా వేరే లాంగ్వేజ్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారా సార్? అందరు లాంగ్వేజ్ చేయొచ్చు సార్, కానీ మన వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇవ్వాలంటారా తెలుగు వాళ్ళకి? అంటే అలాని కాదు, ఓ పర్సంటేజ్ మనకు కొంచెం ఉంటే మన వాళ్ళకి మనం ఇంకొంచెం ఇస్తే అంటే ఓకే. ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చినా కూడా కాంపిటీషన్ ఉంటుంది, 100% కాంపిటీషన్ ఉంటుంది. బట్ ఈ కాంపిటీషన్ తగినట్టు ఇక్కడే తెలుగోడే ఇక్కడ ఇంత అవుట్పుట్ ఇచ్చినప్పుడు వేరే వాళ్ళ అవసరం లేదా అంతే. రైట్. అంటే ఒక్కొక్క మాస్టర్కి ఒక సిగ్నేచర్ ఉంటుంది, రైట్? సో ప్రాబబ్లీ కొంచెం వెరైటీ కావాలనుకున్న వాళ్ళు వేరే లాంగ్వేజ్ నుంచి తెచ్చుకుని ఉండొచ్చు. లైక్ ఆర్ సాంగ్స్లో ఒకటి 2 సాంగ్స్ చేస్తుండొచ్చు. అవును సార్, అవును. సో మీరు ఇప్పుడైతే అల్లు అర్జున్ గారి చేశారు, సో ఫ్యూచర్లో పెద్ద స్టార్స్ డెఫినెట్లీ సార్. ఐ హోప్ నా డ్రీమ్ ఏంటంటే చిరంజీవి గారితో వర్క్ చేయాలి, డెఫినెట్గా మన ఎన్టీఆర్ సార్తో వర్క్ చేయాలి, చరణ్ సార్తో వర్క్ చేయాలి, అందరితో వర్క్ చేయాలి. ఒకవేళ అవకాశం వస్తే మాత్రం డెఫినెట్గా ఐ విల్ డూ బెస్ట్ సార్. 100% ఐ హోప్. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. ఇంకా మీరు పెద్ద సినిమాలు చేయాలని, మంచి జనరంజకమైన సాంగ్సే కాకుండా అవార్డ్స్ కూడా తెచ్చుకోవాలి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.